మనం ఇప్పుడు క్విజ్ ఆన్ ఇండియన్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ మీద క్విజ్. ఓకేనా? చూడండి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? అందరికీ తెలిసింది ఆన్సర్. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? చెప్తారా ఆన్సరు? ఏది ఆన్సర్ ఏంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంటే వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ అంబేద్కర్? భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఇంతేనా? భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. 5 తెలీదా? చూడండి, మనకు సమానత్వ హక్కు ఇచ్చే ఆర్టికల్ ఏది అంట? రైట్ టు ఈక్వాలిటీ. ఏదైనా ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అనేది ఆన్సర్. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ అనమాట ఇది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గివ్స్ us the right to equality? Who was the first prime minister of India? Who was the first prime minister of India? మన భారత తొలి ప్రధాని ఎవరు? ఎవరైనా చెప్పొచ్చు. కూర్చోపా. హూ ఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశపు తొలి ప్రధాని. హౌ మెనీ రాజ్యసభ మెంబర్స్? How many రాజ్యసభ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్? ఎంతమంది ఉంటారు? $250, కానీ ఇప్పుడు మాత్రం 245. కరెంట్లీ 245. క్వశ్చన్ అది ఎందుకు ఎంత ఇంపార్టెంట్ చూడండి. రాజ్యసభ మెంబర్స్ ఆడ మోడీ కూర్చోంటేనే రోజు ఆడ రాజ్యసభలో కొట్లాడుతుంటారు, అర్థం ఇంతమంది ఉంటారు. వాళ్ళంతా డిస్కస్ చేస్తూ ఉంటారు, ఏదైనా బిల్లు పాస్ చేయాలన్నా ఏదైనా అర్థం ఇంతమంది ఉంటారు ఆడ. 250. ప్రస్తుతానికైతే 245. ఓకేనా? కరెంట్లీ 245 నంబర్ గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ది head of the election commission of India? chief election commissioner. CEC అంటారు ఆయన్నే. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్? మనకి ఎలక్షన్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి హెడ్ ఎవరంటే ఇండియాలో ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్ళప్పుడు ఆ టైంకి. ఓకేనా? విచ్ ఈజ్ ది హైయెస్ట్ లా ఆఫ్ ఇండియా? దీనికి ఆన్సర్ చాలా ఈజీ, మీరు అర్థం చేసుకుంటే. ఏంది పాలిటిక్సా? which is the highest law of India?
అంటే మనం దేన్ని ఎక్కువ ఫాలో అవుతాం ఇండియాలో? రూల్స్. ఆ రూల్ బుక్ ఏంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం అదే కదా, నువ్వు చెప్పింది అదే కదా, ఇంకా ఆన్సర్ అదే కదా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? జీకే ప్రతిరోజు నేర్చుకోవాలా. మీరు నేర్చుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా మీరు ఆ జనరల్ నాలెడ్జ్ కాంపిటీషన్స్ ఏదైనా మీరు పార్టిసిపేట్ చేసినా కూడా ఇటువంటి మీకు హెల్ప్ అవుతాయి. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎవరని చెప్తారా? హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? చెప్తామమ్మా? తెలీదా? మోక్షిత్ తెలుసుకోవాలబ్బా ఇట్లాంటివి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైనా తెలుసుకోవాలా, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్ లాల్ నెహ్రూ. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు ఇండియాకి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. హూ ఈజ్ నోన్ యాజ్, ఇది ఈజీ, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎవరని చెప్తారా? హూ ఈజ్ నోన్ యాజ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? చెప్తారా ఎవరన్నా? తెలీదా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. తన ఫుల్ నేమ్ ఏం తెలుసా మీకు? ఫుల్ నేమ్ అంటే అది ఉండే చదివేది కాదు. ఏ అంటే ఆవుల్, పి అంటే పకీర్, ఆవుల్ పకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం. ఇది తన ఫుల్ నేమ్. ఎప్పుడైనా ఇట్లాంటి వాళ్ళ ఫుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలా. ఏం గుర్తుపెట్టుకోకున్నా కూడా చాలా చేసాడు ఇండియాకి పాపం ఆయన. ఆవుల్ పకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరతను? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? తననే మిసైల్ మ్యాన్ అంటారు. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా? ఒక్కొక్కటి చెప్పమ్మా. రైట్ టు ఫ్రీడమ్. చూడు, రైట్ టు ఈక్వాలిటీ ఏ ఆర్టికల్ అమ్మా? ఇందాక రాసుకున్నావు. ఆర్టికల్ 14 కదా, ఇందాక క్వశ్చన్ రాసుకున్నావు. రైట్ టు ఈక్వాలిటీ. ఇంకా రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఇంకా రైట్ టు మళ్ళీ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. వెరీ గుడ్. ఇంకా రెండు ఏమేమమ్మా? కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. అవునా? కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఇంకోటి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు
కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మనకు 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఇండియాలో. హూ అపాయింట్స్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరు అపాయింట్ చేస్తారు మన ప్రైమ్ మినిస్టర్ని? తెలుసా? హూ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరు అపాయింట్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ని? తెలుసా? తెలీదా? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అందుకే ప్రెసిడెంట్ చూడు, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడు. ఓకేనా?